ఈరోజు పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినం అనగానే మనకు అపోస్తుల 2వ అధ్యాయం గుర్తొస్తుంది. కానీ వాస్తవానికి ఇది పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో ఎక్కడ ఉంది అంటే, ఈ పాత నిబంధన ప్రకారము ఈ పెంతెకోస్తు దినం నాడు దేవుడు ఇజ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజు. పస్కా దినం అంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరిన రోజు. పస్కా దినం వాళ్ళు గొర్రెని బలి ఇచ్చి, అక్కడ ఏమవుతుంది, గొర్రెని బలి ఇస్తారు, రక్తము ఇంటి ద్వారం మీద పెడతారు. దాని తర్వాత మరణ దూట దాటిపోతుంది. దేవుడు అంటాడు, మీ దాంట్లో ఉన్న ప్రతి ఫస్ట్ తొలి చూపులన్నీ నాయి అంటాడు. ఎందుకంటే అక్కడ నేను కాపాడాను గనుక అంటాడు. అక్కడి నుండి వీళ్ళు ఇజ్రాయెల్కి ప్రయాణం అయ్యి సీనాయి పర్వతం మీదకి వచ్చినాక, అక్కడ దేవుడు 7 వారాల తర్వాత దేవుడు వాళ్ళకు సీనాయి పర్వతం మీద ఏమిచ్చినాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజు పెంతెకోస్తు దినం. దీనిని దేవుడు ఎలా చేయాలి అనేది కూడా చెప్పాడు. ఒకసారి నిర్గమకాండం 34వ అధ్యాయంలో చూద్దాం. మరి యెహోవా మోషేతో పద్దెనిమిది వచనం చూద్దాం. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ. 18వ వచనంకి వెళ్దాం. మీరు ఇది పస్కా దినమును గురించి చెప్పుచున్నాడు దేవుడా. ఆచరింపబడినా కనబడవని చేసేదని. ఏం చేశాడంట, సంవత్సరానికి 3 సార్లు కుటుంబంతో సహా కనిపించాలి. ఈ రోజు పెంతెకోస్తు రోజు పాత నిబంధన ప్రకారము 1 యూదులకు 10 ఆజ్ఞలు ఇవ్వబడిన రోజు. 2వది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజు మీ తొలి చూపు అంటే మీ పంట అవన్నీ హార్వెస్ట్ ఫెస్టివల్, మీకు ఏమైతే పంటలు వస్తాయో అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ నా మందిరంలో పెట్టాల్సిన రోజు. అందుకోసమే యూదులు ఈ రోజు ఏం చదువుతారు అంటే, వాళ్ళు రూతు గ్రంథం చదువుతారు. రూతు గ్రంథంలో మంచి పంట కోయడం గురించి కాబట్టి వాళ్ళు ఈ గ్రంథాన్ని వాళ్ళు చదివి ఈ గ్రంథాన్ని వాళ్ళు ధ్యానం చేశారు. 1 పాత నిబంధన ప్రకారం 1 యూదులకు 10 ఆజ్ఞలు ఇవ్వబడిన రోజు. 2వది ప్రథమ పంట తీసుకొచ్చి ఇవ్వాల్సిన రోజు. 3వది ఏంటంటే కుటుంబంతో సహా ప్రతి వ్యక్తి యెరూషలేంకి వెళ్ళి దేవాలయం దగ్గర ఏం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని దేవుని దగ్గర రిపోర్ట్ చేయాల్సిన రోజు. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, దేవుడి దగ్గర రిపోర్ట్ చేయాల్సిన రోజు. కానీ ఎవరు ఉట్టి చేతులతో కనిపించకూడదు. నెక్స్ట్ 23వ వచనం చూడండి. సంవత్సరంలో ఏం చేస్తాడంట, నీ ఎదుట నుండి నీ శత్రువులను జలములను వెళ్ళగొడతాడు. చేసేదను నీ భూమిని ఎవడు ఆశింపడు. చాలు. ఇప్పుడు ఇవి దేవుడు ఎవరికి చెప్తున్నాడు, ఇజ్రాయేళ్లకు చెప్తున్నాడు. కాబట్టి ఈ యూదులు ఈ పస్కా పండుగ కానీ ఈ పెంతెకోస్తు దినాన్ని వాళ్ళు చాలా ఆచరిస్తారు. అయితే
ఇది ఆచరిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇజ్రాయేలీలు యేసుప్రభు టైంలో చంపబడే యేసుప్రభుకి సిలువ వేసే టైంలో ఏ దినం అప్పుడు? పస్కా పండుగ నాడు బలి ఇవ్వాల్సింది అక్కడ యేసుప్రభు బలి అయ్యాడు. దాని తర్వాత పెంతెకోస్తు దినము నాడు పాత నిబంధన ప్రకారంగా ఏమొచ్చింది భూలోకానికి అంటే యూదులకు ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడ్డది. ఇక్కడ నూతన నిబంధనలో తండ్రి నుండి ఆ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ కొత్త నిబంధనలో తండ్రి దగ్గర నుండి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ఇక్కడేమో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ఇక్కడేమో కృప అనుగ్రహింపబడ్డది. ఎక్కడి నుండి? పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు. ఎప్పుడు? ఈ పెంతెకోస్తు అపోస్తలుల 2వ కార్యంలో పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ఇక్కడ మనం న్యూ టెస్టమెంట్లో కొత్త నిబంధనలో కూడా మనం 3 చూడవచ్చు. ఒకటి, అక్కడ ఆజ్ఞలు ఇచ్చినట్టు ఇక్కడేమో ఏమి ఇవ్వబడ్డదంటే పరిశుద్ధాత్ముడు దేవుడు ఇచ్చాడు. రెండోది ఏమి ఇవ్వబడ్డది అంటే ఇక్కడ ధర్మశాస్త్రం ఏదైతే ఇక్కడ సంఘాన్ని చర్చ్ బర్త్ అని చెప్పొచ్చు. అంటే సంఘము పుట్టినరోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సంఘం స్టార్ట్ అయింది ఆ రోజు. పేతురు నిలబడి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. అంటే ఫస్ట్ చర్చ్ బర్త్డే అన్నమాట. ఎప్పుడు? పెంతెకోస్తు దినం నాడు చర్చ్ పుట్టినరోజు, ఫస్ట్ ప్రథమ ఫలము. అందుకే బైబిల్లో రాయబడింది. సో ఈ 3000 మంది రాయబడి అంటే వాళ్ళు దేవుడికి వాళ్ళ జీవితాలు ఇచ్చిన ప్రథమ ఫలము వాళ్ళు దేవుడికి. అక్కడనే సంఘం ఆరింపబడ. దాని తర్వాత అక్కడి నుండి భూమి అంతటా వ్యాపించింది. ఏంటిది? సంఘము దేవుని ఒక పరిశుద్ధాత్మ ఆ రోజు మొదలుకొని సంఘం ఆరంభమైనాక ప్రపంచమంతటా వ్యాపిస్తూనే ఉంది, ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు దీన్ని మనం కొంచెము లోతుగా వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ పెంతెకోస్తు దినం నాడు మనం ఎప్పుడు చూసేది ఒకటి ఏంటంటే అగ్ని బ్యాప్టిజం చూస్తాం. వాళ్ళు ఏంటిది? పెంతెకోస్తు దినం నాడు కూడిన పెంతెకోస్తు అంటే 50. అది గ్రీక్ భాష నుండి పెంటెకోస్ అనేది 50 అనేది గ్రీక్ భాష నుండి తీయబడ్డది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పెంతెకోస్తు దినం నాడు అంటే వీళ్ళు పెంతెకోస్తు దినం నాడే మేడగదికి పోలే, 10 రోజుల ముందే పోయారు. యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మేడగదిలో కూర్చొని అక్కడ దేవుణ్ణి ఆరాధించడం, మాట్లాడుకోవడం అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు. 10వ రోజు అంటే పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు దేవుడు చూడండి, దేవుని ఒక లెక్కలు ఎలా ఉంటాయి. ఆ రోజేమో దేవుడు సీనాయి పర్వతం మీద ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు దేవుడు? అదే పెంతెకోస్తు రోజు నాడు దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. సో ఇప్పుడు పెంతెకోస్తు దినము నాడు దేవుడు లాస్ట్ రివైవల్, అంచు దినముల ఆత్మను రివైవల్ కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది స్టార్టింగ్ నుండి కొద్దిగా చూద్దాం. మనం బైబిల్లో ఫస్ట్ బలి అర్పణ ఎక్కడైంది అంటే ఆదమ టైంలో వాళ్ళు బలి పెట్టినప్పుడు పరలోకం నుండి అగ్ని వచ్చి అది కాల్చేసేది. అప్పుడు అగ్ని కాల్చిందంటే బలి దేవుడు అంగీకరించినాడని లెక్క. ఒకవేళ పరలోకం వచ్చి అగ్ని కాల్చకపోతే దేవుడు అంగీకరించలేదు. అందుకోసం ఏబేలు కై ఉంది, బలి అంగీకరింపబడదు. ఎలా తెలిసిందంటే ఏబేలు బలి పెట్టంగానే పరలోకం నుండి అగ్ని వచ్చి అది కాల్చి వేసింది. కానీ కయ్యూను బలి పెట్టినప్పుడు గాలి వచ్చి అది చెదరగొట్టబడ్డది. అందుకోసం అది తునీకరింపబడ్డది అని మనకు రాయబడ్డది. ఆ రోజులలో బలి ఇలాగ ఇవ్వబడుతుంది. సో ఫస్ట్ బలి ఇచ్చినప్పుడు దేవుడు అగ్ని దిగింది. దాని తర్వాత మనం బైబిల్లో చూస్తాం ఎప్పుడంటే ఈ అగ్ని బ్యాప్టిజం అనేది బైబిల్లో మనము 2 భక్తులకు చూస్తాం. ఒకటేమో మోషే, ఒకటేమో ఏలియా. ఇద్దరు అగ్ని నుండి వెళ్ళనట్టు, అగ్నిలో ఉన్నట్టు మనము చూస్తాం. ఫస్ట్ టైం మోషేకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనాడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం. అక్కడ దేవుడు మోషేకి ఎలా కనిపిస్తున్నాడు చూడండి. ఏమని? ఒక పొద నడిపిని చూడండి. స్టార్టింగ్ లా ఒక మనిషికి ఎదురుగా ఏముంది? అగ్ని కదా. స్టార్టింగ్ లో అగ్ని ముందుంది, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అంటే అగ్నికి ఈ వ్యక్తికి కొంచెం దూరం ఉంది. ఆ వ్యక్తికి అగ్నికి, దేవుని ఒక అగ్నికి కొంచెము డిస్టెన్స్ దూరం ఉంది. కాబట్టి అగ్ని అక్కడ చెట్టు కింద అగ్నిలో నుండి మోషేకి దేవుడు మాట్లాడడం చూస్తాం. తర్వాత ఇదే అగ్ని ఒకవేళ మనం 13వ అధ్యాయంకి వచ్చి చూస్తే ఆ అగ్ని ఏమైందో చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 21వ వచనంలో ఫస్ట్ ఏమో అగ్నితో మాట్లాడినాడు ఎవరు? మోషే. దాని తర్వాత ఈ అగ్ని ఏమైంది? 13వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఏమైంది?
ఈ అగ్ని కాస్త అగ్ని స్తంభముగా మారింది. అంటే ఈ అగ్ని స్తంభము ఫస్ట్ ఏమో చెట్టు అంటే 6 ఫీట్లో 7 ఫీట్లో 10 ఫీట్లు చెట్టుతో మండుతా ఉంది. రాను ఏమైంది, భూమికి ఆకాశానికి ఒక అగ్ని స్తంభంగా మారింది. ఈ అగ్ని స్తంభమే ఇజ్రాయెలుకి ఐగుప్తులకు మధ్య నిలబడి ఇజ్రాయెల్ కాపాడుతూ వస్తుంది. వాళ్ళని సురక్షితంగా ఒకటి కాపాడడం ఒకటైతే వాళ్ళకు మార్గం చూపించి నడిపిస్తుంది. కాబట్టి ఈ అగ్నిని పట్టుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. దాని తర్వాత మనం అగ్నిని ఎక్కడ చూస్తామంటే మళ్ళీ ఏలియా దగ్గర చూస్తాం. ఏలియా టైంలో అగ్ని రథాలు వచ్చి ఏలియాని కూర్చోబెట్టుకొని అగ్ని రథాలు తీసుకెళ్ళిపోయారు. ఈయన అగ్నిలో వెళ్ళి పరలోకం వెళ్ళిపోయాడు, భూలోకంలో లేడు. ఎవరు? ఏలియా. కానీ అగ్నిలో వెళ్ళక ముందుకు ఈయన కూడా అగ్నిని దించినాడు. ఎవరు? 18 అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో చూస్తే 38లో అదేంటిది, ఇక్కడ కూడా అగ్ని ముందు ఉంది, బలిపీఠం దగ్గర అగ్ని అక్కడ కుమ్మరింపబడ్డది, బలి అంగీకరింపబడ్డది. ఈయన దూరం ఉండి చూశాడు. తర్వాత ఈయన ఏం చేశాడు, ఏలియా అగ్ని రథాల్లో వెళ్ళిపోయాడు. దాని తర్వాత మనం ఎలీషాని చూస్తే ఎలీషా దగ్గర ఒక దాసుడు వచ్చాడు. అయ్యా సిరియా దేశం వాళ్ళు వచ్చారంటే అప్పుడు అంటాడు, బాబు వాళ్ళకన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నారు అంటే, మన దగ్గర ఎక్కువ ఉన్నారు అంటే, ప్రభా వీళ్ళ నేత్రాలు తెరువు మనగానే అప్పుడు ఆయన కనిపిస్తే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు కనిపిస్తాయి. అంటే ఇంతవరకు చుట్టూ ఉన్నాయి అగ్ని, ఎదురుగానే అగ్ని ఉన్నాయి. ఇవన్నీ మనము చూస్తున్నాం. కానీ పెంతెకోస్తు దినం వచ్చినాక ఇక్కడ అగ్ని పక్కకు లేదు, చుట్టూ లేదు, అక్కడ చెట్టుకు లేదు, ఆకాశం భూమికి లేదు. ఇక్కడ అగ్ని ఎక్కడుందంటే మనిషి నాలుకలకు వచ్చేసింది. ఇది మనిషి నాలుకలకు వచ్చే ముందు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 6వ వచనం. ఇవన్నీ ఓల్డ్ టెస్టమెంట్ లో పెంతెకోస్తు దినం నుండి ఏం జరగబోతుందో ఓల్డ్ టెస్టమెంట్ లో షాడోగా మనం చూడవచ్చు. ఈ పెంతెకోస్తు దినం నాడు అగ్నితోని ఎలా బ్యాప్టిజం ఇవ్వబోతున్నాడు దేవుడు, పాత నిబంధన సూచనలన్నీ ఇచ్చాడు. ఏంటిది? నాలుకను కాల్చినాడు. ఎప్పుడైతే యెషయా నాలుక కాల్చబడ్డదో అప్పటి నుండి ఆయన ప్రవచనాలు చెప్పడం ప్రారంభమైనాడు. ఇక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈయన నాలుక వీళ్ళందరూ నాలుకలు కాల్చబడ్డ విభజింపబడ్డాయో అప్పటి నుండి వీళ్ళు సువార్త చెప్పడం ప్రారంభించారు. సువార్త చెప్పడం ప్రారంభించాడు. యెషయా భక్తులు చెప్పిన ప్రవచనాలన్నీ తర్వాత ఎలా నెరవేర్చబడ్డాయో అపోస్తులు చెప్పిన ప్రవచనాలన్నీ ఇప్పటికీ నెరవేరుస్తూనే ఉన్నాయి. అక్కడ అగ్ని స్తంభంగా ఏ విధంగా దేవుడు మోషేకి సూచనగా నడిపించాడో ఈ రోజు ఆ అగ్ని ఒక మనిషి లోపలనే పెట్టి ఆ మనిషిని దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అగ్ని బ్యాప్టిజం ఇచ్చినాక ఒకవేళ మనం ఒక హిస్టరీ చదివితే అపోస్తుల వెంకలలో కూడా ఆ అగ్ని ఉంది. ఎందుకంటే తోమ గారు చనిపోయినప్పుడు రాజు కొడుకు చచ్చిపోతే తోమ సమాధిని తీసి ఆ వెంకలు తీసుకొచ్చి వాళ్ళ కొడుకుకు పెడితే ఆ కొడుకు బతికినాడంట. అంటే వాళ్ళ ఈ వెంకలలో కూడా ఏముంది? పరిశుద్ధాత్మ. చచ్చిపోయిన వారం 10 రోజులు అయినా కానీ వాళ్ళ వెంకలలో ఏముంది? అగ్నితో. అంటే వాళ్ళకు అగ్ని సమముగా వాళ్ళ తయారైపోయారు. అందుకోసం వాళ్ళకు దేవుడికి ఒక అగ్ని సమముగా ఉంది. ఇది అగ్ని సమముగా ఎలా అయితే పాత నిబంధనలో ఈ పెంతెకోస్తు రోజు నాడు కూడా వీళ్ళేంటిది ఒక అగ్ని సమముగా వీళ్ళందరూ మార్చబడడం మనం చూస్తాం. ఏ విధంగా అయితే అగ్ని మాట్లాడిందో ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు లోపల నుండే వాళ్ళు మాట్లాడు. అందుకే వీళ్ళు అంటారు పరిశుద్ధాత్ముడు నాతో. ఈయన అంటాడు, పేతురు అంటాడు, పరిశుద్ధాత్మతో ఎలా అబద్ధం చెప్పగలిగినావు అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? లోపడున్నాడు. కాబట్టి ఈ మండుతున్న పొగ అది గుండెలోకి వచ్చేసింది, అది గుండెలోకి వచ్చింది అభిషేకం. ఇప్పుడు మనం ఇవన్నీ బైబిల్లో జరుగుతున్నాయి అని మనం ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు మనము అగ్ని అభిషేకం పొందుకున్నాంలా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకుందా లేడా అని ఎలా తెలుస్తుంది అంటే లూకా సువార్త 24వ అధ్యాయం, సరే పాత నిబంధన నుండి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, 20వ అధ్యాయం 9వ వచనం. మనం పాత నిబంధన నుండి కొత్త నిబంధనకి వెళ్దాం. ఈ అగ్ని బ్యాప్టిజం ఒకవేళ నీకు మీదకి వచ్చింది, నువ్వు అగ్ని బ్యాప్టిజం పొందుకున్నావు అనే దానికి ఏంటిది? ఎందుకంటే మనం అగ్ని బ్యాప్టిజం కానీ లిటరల్గా అగ్ని వస్తుంది కాలిపోతాం అనుకుంటాం. అది కాదు. నీకు అగ్ని బ్యాప్టిజం నువ్వు పొందుకున్న వ్యక్తికి ఎలా ఉంటుంది చూద్దామా? ఏందంట? హృదయంలో అగ్ని వలె మండుచు. నువ్వు అగ్ని బ్యాప్టిజం పొందుకున్నట్టే దేవుడి కోసం నీ హృదయంలో జీల్ వస్తుంది. ఏమొస్తుంది? జీల్ వస్తుంది.
ఏమని? నేను దేవుడి కోసం ఏదో చేయాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, దేవుడి కోసం ఏదో ఒక జీల్ నీ హృదయంలో ఏమవుతుంటుంది? మండుతూ ఉంటుంది. కొంతమంది అంటారు లోకానుసరంగా, వానికి చూస్తే నాకు మండుతుందిరా అంటాడు. ఇది లోకానుసరమైన మంట. ఆ మంటతో నువ్వు కాలిపోతావు కానీ వాడికి ఏం కాదు. కానీ ఈ మంట ఏమవుతుంది? పరిశుద్ధాత్మను ఒక మంట, దేవుడి కోసం నువ్వు మండాల్సిన మంట అయిందనుకో, ఇతరులను రక్షిస్తుంది. ఇతరులను నరకం నుండి లాగి, యూదాలో 11:19 వచ్చాను, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగుడి అని అంటాడు. సో ఈ అగ్ని ఏం చేస్తుంది అంటే, ఈ అగ్నిలో నుండి లాగుతాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోను ఎలా విధంగా యేసు ప్రభు అగ్నిగుండం నుంచి లాగినాడో, ఎప్పుడైతే నీకు హృదయంలో మంట మండుతూ ఉంటే దేవుడి కోసం ప్రార్థన చేయాలి, దేవుడి కోసం జీవించాలి, దేవుడి కోసం పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి కోసం ఆత్మలు సంపాదించాలని ఎప్పుడైతే నీకు మండుతుందో హృదయంలో, ఆ జీల్ కలుగుతుందో నువ్వు అగ్ని బ్యాప్టిజం పొందుకున్నట్టు. దేవుడి పట్ల నువ్వు జీల్ కలిగి ఉన్నామంటే అదే అగ్ని బ్యాప్టిజం. ఏదో వస్తున్నాం పోతున్నాం ఏదో ఉంటున్నాం అంటే నువ్వు సచ్చినుడి కిందనే లెక్క, నీకు మంట లేదన్నట్టు. ఎందుకంటే హృదయంలో ఏమవ్వాలి? ఇక్కడ ఏమవుతుంది? దేవుడు అంటాడు, నా మాటలు అగ్ని లాంటి మాటలు కావా అని. ఈ మాటలు ఇక్కడ ఏం కావాలి? చూడండి, లూకా సువార్త 24:32 లూకా సువార్త 24:32 ఏం కావాలేదంట? హృదయంలో మండుచుండలేదా? పేతురు వాక్యం చెప్పినప్పుడు వాడు హృదయాలు ఏమైనాయి? కోసుకోపోయినాయి, మండుచుండయి, హృదయం తెరవబడ్డది కదా. సో ఇవన్నీ ఏంటిది? నీ అగ్ని బ్యాప్టిజానికి సూచనలు. నువ్వు దేవుడి కోసం జీల్ కలుగున్నాడు. జోషువా ఉన్నాడు, దేవుడి కోసం జీల్ కలుగున్నాడు. ఈయన ఫినానియస్ ఉన్నాడు, ఎలియాసర్ కూడా, ఆయన దేవుడి కోసం జీల్ కలిగి ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే నువ్వు దేవుడి కోసం జీల్ కలిగి ఉంటావో, దేవుడి కోసం మనం జీవించాలైతే తపన కలిగి ఉంటావో, నువ్వు అగ్ని బ్యాప్టిజం నుండి వెళ్తున్నావు అని దాని అర్థం. ఏదో ప్రార్థన చేయాలంటే చేయాలి, బైబిల్ చదవాలంటే పోదు, ఏదో లేకపోతే ఏమంటారు, ఇట్లా ఉంటే నీకు అగ్ని బ్యాప్టిజం ఇంకా నువ్వు పొందుకోలే. నువ్వు జీల్ లోపట ఉంది. చూడండి, లోపట మంట మండుతున్నప్పుడు, దేవుడి కోసం నువ్వు మండుతూ మండించాలనుకున్నప్పుడు, వాడు వినట్లేదు, వీడు వినట్లేదు, వీడు నా మాట ఎందుకు వింటాడు, వీడు నాకు సహకరించట్లేదు, ఇవి రావు. ఎందుకు? వీడు లేకుంటే ఇంకోటి వస్తాడు. నీకేమవుతుంది? నీ మంటతో అది ఏం కావాలి? నెగిటివ్ అన్నీ మండిపోవాలి. వీళ్ళు ఎక్కడ ఇంకోటి సువార్త వాళ్ళు, ఇప్పుడు పేతురు వాళ్ళు కూడా సువార్త చెప్పినారు. అందరు నమ్మినారా? అందరు విన్నారా? వినేటోళ్ళు రక్షింపబడ్డారు, విననోళ్ళు చాలా మంది ఉన్నారు. మా మాట ఎవరు వినరు. నువ్వే చెప్పుకుంటున్నావు నీ మాట ఎవరు వినరని. వినటోడికి చెప్పు. యేసు ప్రభు అంటాడు, ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలా సమాధానం ఉన్న వ్యక్తిని వెతుకు, సమాధానం ఉన్నాడు వాడి దగ్గర ఉండమంటాడు. నేను అంగీకరించిన వాడికి ఎందుకు పోతావు? దేవుడే చెప్పినాడు, ఇల్లు తిరగొద్దు అన్నాడు, ఇంటింటికి తిరగొద్దు, ఒక ఇంట్లో ఉండండి, బస చేయండి అన్నాడు దేవుడు. ఆ ఇంట్లో కూడా వాళ్ళు అంగీకరించిన వాళ్ళ ఇంట్లో ఉండమన్నాడు దేవుడు. ఇది చెప్పడానికి ఈజీ కానీ చేయడానికి చాలా కష్టం. కానీ చేసినప్పుడు వాళ్ళ శిష్యులు దేవుడు చెప్పింది చేసిన వాళ్ళ జీవితాల్లో జరిగింది. వాళ్ళ జీవితాలలో 100% జరిగింది. సో మన జీవితాల్లో కూడా నీకు మంట మండుతుందంటే ఏంటిది? నువ్వు అగ్ని బ్యాప్టిజం పొందుకున్న దేవుడి కోసం ఏదో ఒక జీల్ చేస్తావు. ఇంకొకటి, ఈ అగ్ని మండుతున్న వ్యక్తి దేన్ని కేర్ చేయడు. పౌలు ఉన్నాడు, అగబాస్ అనే ప్రవక్త వచ్చి అంటాడు, పౌల్ చేతికి బెల్ట్ కట్టేస్తాడు, ఇగో యెరూషలేం పోతే నీకు ఇలా చంపేస్తారు, ఇలా చేస్తారు అంటే పౌలు ఏమంటాడు, బాబు నేను క్రీస్తు కోసం చచ్చిపోవడానికైనా రెడీ, ఇవన్నీ చెప్పి నన్ను ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు అంటాడు. అంటే అగ్ని మండుతున్నప్పుడు నువ్వు ఏదిని కేర్ చేయవు, ముందుకు దూసుకొని పోతూనే ఉంటావు. ఏం చేస్తావు? ముందుకు పోతూనే ఉంటాం. ఎందుకంటే ఒక రోజు గడిచిందంటే ఒక రోజు మరణానికి మనము దగ్గర అయినట్టే. కాబట్టి ఇది మంట మండుతున్న వాళ్ళు, అగ్ని బ్యాప్టిజం పొందిన వారు ఆత్మ. చూడండి, ఈ రోజులలో ఆ రోజులలో తేడా ఏంటంటే, ఈ రోజులలో పెద్ద బిల్డింగ్ ఉండి, పెద్ద పాస్టర్ ఉండి, పెద్ద కాంగ్రిగేషన్ ఉండి, ఆ పాస్టర్కి ఏమంటారు? పెద్ద పాస్టర్ అండి. కారు ఉండి, మంచి బంగ్లో ఉండి, మంచి ఫెసిలిటీస్ ఉండి ఏమంటారు? మనం నిలువుటి అంగేసుకొని అందరు ఇట్లా అంటే మనం ఏమంటాం? పెద్ద పాస్టర్ వచ్చినాడు, బిషప్ వచ్చినాడు అంటారు. బైబుల్ కాలంలో పెద్ద పాస్టర్ అంటే ఎవరు తెలుసా? దేవుడితో ఉన్న వ్యక్తిని పెద్ద పాస్టర్ అని అంటాడు. ఎవరు? పేతురు. ఎప్పుడు దేవునితో గడిపేటోడు. ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు అన్నాడు, ఎగో వాడికి హీల్ చేయి అన్నాడు. హీల్ చేసినాడు. పైన వెళ్ళి మేడగది మీద వెళ్ళి ఆడ సీమోన్ ఇంట్లో పైన, అక్కడ ఆ ఇంటికి నేను కూడా వెళ్ళినా.
పైన స్లాబ్ మీద వెళ్ళి అక్కడ ప్రే చేసుకుంటుంటే దేవుడు దర్శనం చూపించి పో అన్నాడు. అంటే ఈ వ్యక్తి దేవుడితో గడిపే వ్యక్తి కాబట్టి ఈయన టాప్ ఎంచబడ్డాడు. పేతురు, యోహాను టాప్గా బైబిల్ అపోస్తలులు. వీళ్ళు పెద్దలుగా ఎంచబడడం కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువ మందిని రక్షించారు, పెద్ద పెద్ద చర్చెస్ కట్టారు, ఓ పెద్ద చర్చ్లో పెద్ద వివిఐపి చైర్ ఉందని కాదు, వీళ్ళు దేవుడితో గడుపుతున్నారు అనేసి. సో మనము పెద్ద భక్తులు అవ్వాలంటే మనము దేవుడితో గడిపే వ్యక్తులుగా ఉండాలి. అది పెద్ద పాస్టర్, పెద్ద భక్తుడు అంటే. ఏ వ్యక్తి అయితే ఎక్కువ దేవుడితో గడుపుతాడు, ఈజ్ అ బిగ్. రిలయన్స్లో మండలంలో నువ్వు హై ర్యాంక్కి వెళ్ళాలంటే ఆ వ్యక్తి గ్రేట్. నువ్వు ఎక్కడ 1,00,000 మంది కాంగ్రిగేషన్ పెట్టుకో, ఒక్క రోజులో వాళ్ళు నేను ఇది చేస్తారు, నీకు హెచ్చిస్తారు, తగ్గిస్తారు. ఇది కాదు. ఈ లాస్ట్ డేస్లో నీకు మండుతున్నప్పుడు ఎక్కడ ఆ మంట ఇక్కడ వస్తుంది? దేవుడు దహించి అగ్ని ఉన్నాడు, నువ్వు ఆ అగ్ని దగ్గర వెళ్ళినప్పుడే ఆ మంట నీకు వస్తుంది. అవునా కదా? ఒకవేళ నువ్వు వెళ్ళి పెద్ద సంఘంకి వెళ్ళి నేను పెద్ద పాస్టర్ని, నేను పెద్ద విశ్వాసిని, నేను పెద్ద స్పాన్సర్ని అంటే ఆ మంట నీకు రాదు. నువ్వు పౌలు అంటాడు, ఈ లోకవన్నీ పెంటతో ఎంచుతున్నా అంటాడు. నీకు ఇక్కడ విఐపి చేరేసిన అది పెంటతో సమానం. నువ్వు ఒక పెద్ద ప్రపంచంలో పెద్ద సంఘం కట్టిన పెంటతో సమానం. ఎందుకంటే గాడ్ రేంజ్లో ఇది కన్స్ట్రక్షన్ కాదు, నువ్వు దేవుడితో ఏ స్టేజ్లో ఉన్నావు అది ఇంపార్టెంట్. ఒకవేళ ఇదే ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటే పేతురు వాళ్ళు ఎంత కట్టాలి? అపోస్తులు 120 మంది ఎంత కట్టాలి వాళ్ళు? ఇది కాదు. వాళ్ళు హైగా ఎంచబడడం ఏంటంటే వాళ్ళు ఆ మంటని దేవుడి దగ్గర తెచ్చుకొని ఆ మంటని ఆర్పట్లేదు, దేవుడి దగ్గర వెళ్ళి ఆ మంటను మండించుకుంటున్నారు, ఆ మంటను తీసుకెళ్లి ప్రజలలో అంటిస్తా ఉన్నారు. అందుకోసమే వాళ్ళు అంతమందిని ఆత్మ రక్షించగలిగినారు. ఈ రోజు ఆత్మ రక్షించడం లేదు. ఈ రోజులకు ఏం కావాలంటే చైర్ కావాలి, మైక్ కావాలి, ఇవి కావాలి. ఇక్కడ కాదు నీ గిఫ్ట్స్ చూపించాల్సింది, నీకు దేవుడు ఇచ్చిన వరాలు చూపించాల్సింది సంఘంలో కాదు, బయట చూపించాలి. నీకు ఇచ్చిన వరాలు సంఘంలో కాదు, బయట చూపించాలి. నువ్వు నీ వరాలు, నీ ప్రాఫెసీ గిఫ్ట్ నీకు దేవుడు చెప్పేది బయట చూపించాలి, ఇక్కడ కాదు. ఒక ఆయన వచ్చి నాకు అంటాడు, బ్రదర్ నీ గురించి ఇట్లా చెప్తున్నాం, నా గురించి దేవుడు నాకు చెప్తాడు, నీకెందుకు చెప్తాడు? నా గురించి దేవుడు నాకు చెప్తాడు, నీకెందుకు చెప్తాడు దేవుడు? నీ గురించి నాకు చెప్తాడు, నువ్వు సంఘ విశ్వాసి కాబట్టి నీ గురించి నాకు చెప్తాడు, కానీ నా గురించి నీకెందుకు చెప్తాడు? ఇప్పుడు ఎంఆర్ఓకి ఎవరైనా ఆదేశాలు ఇవ్వాలనుకోండి, సీఎం ఎవరైనా ఎవరికి చెప్తాడు? ఎమ్మెల్యేకి చెప్తాడా? ఎంఆర్ఓకి ఫోన్ చేస్తాడా? ఎవరికి ఫోన్ చేస్తాడు? ఎమ్మెల్యేకి చెప్తాడు, ఎమ్మెల్యే ఈయనకు ఫోన్ చేస్తాడు. మరి నువ్వు నీ గురించి నాకు చూపిస్తాడా, నా గురించి నీకు చూపిస్తాడా దేవుడు? నువ్వు లోకానుసరంగా కాదు వెళ్ళాల్సింది, స్పిరిచువల్లో వెళ్ళాలి. నువ్వు దేవుడితో గడపాలి. ఈ లోకానుసరంగా ధనము, గ్రీడ్ ఉండొద్దు. ఈ చివరి దినాల్లో చాలా మంది గ్రీడ్కి చచ్చిపోతున్నారు. డబ్బు డబ్బు డబ్బు, పేరు పేరు పేరు, కుర్చీ కుర్చీ, వీరికి జీవితం అంతా స్పిరిచువాలిటీ అంతా నాశనం, సేవంతా నాశనం చేసుకుంటున్నారు. బైబిల్లో నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటే నీకు ఉండాల్సిన మంట, నీకు ఉండాల్సిన భారం నశించిన ఆత్మలకు రక్షించడానికి ఉండాలి. ఒకరు దయ్యం వెళ్ళగొట్టమంటే మనకు రాదు, కానీ స్టేజ్ కావాలి, ప్రీచింగ్ కావాలి, కానుకలు కావాలి, పేరు కావాలి, మోగిపోవాలి. ప్రాఫెసీ కాదు, హీలింగ్ చేయి, డెలివరెన్స్ చేయి. ప్రాఫెసీ మే ఫెయిల్, బైబుల్ చెప్తుంది. హీలింగ్ చేయి, లైవ్ రక్షణ కార్యం చేస్తాయి. దయ్యాలు వెళ్ళగొట్టు, లైవ్ కుటుంబ రక్షణకు వస్తాడు. ప్రాఫెసీ మీద ఫోకస్ చేయదు. ప్రాఫెసీలు ఇస్తాడు దేవుడు, అవి నెరవేరితే దానికాల. బట్ లైవ్గా నువ్వు దేవుడు వాడబడాలంటే, నీకు మండ రావాలంటే హీలింగ్స్ లైవ్గా చేయడం చూడు, మిరాకిల్స్ లైవ్గా చేయడం చూడు. దీని మీద ఉండాలి తప్పించి వేరే కాదు. ఈ మంట మండుతుండాలి. నువ్వు వాక్యం చదివినప్పుడు హృదయంలో ఏం కావాలి? ఫైర్, బోన్ కావాలి. నువ్వు వాక్యం చదువుతున్నావు, ఏదో ఒక 2 నిమిషాలు చదివి అంటే మంట లేదన్నట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర వెళ్ళి ఆ మంట తెచ్చుకొని వెలిచి ప్రజలకు ఆ మంటని ఇస్తున్నారు. ఈరోజు దేవుని దగ్గర నుండి మంట ఎంతమంది తెచ్చుకుంటున్నారో తెలియదు. కానీ ఈ లాస్ట్ డేస్లో మనము పెంతుకోస్ దినం నువ్వు అభిషేకం పొంద, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందినావు. దానికి సూచన ఏంటంటే దేవుడి కోసం నువ్వు జీల్ కలిగి ఉండాలి, నీ హృదయంలో మండుతా ఉండాలి. నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు దిమ్మ తిరిగిపోవాలి, దేవా ఇట్లాంటివి రిలీజ్ అని చెప్పి. ఇవన్నీ మనము దేవులో ఉన్నప్పుడే చూడండి. ఒక మాట చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 12:11 పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. రోమిల్ రాసిన పత్రిక 12:11 ఆ శక్తి విషయంలో ఆత్మ యొక్క ఇంగ్లీష్లో ఏమని రాయాలంటే బి సెట్ ఆన్ ఫైర్ బై ద స్పిరిట్. నీ ఆత్మను అగ్నితో మండించుకోవాలి. జీల్ కలిగి ఉండాలి దేవుడి కోసం. దేనికోసం? నా పేరు రావాలి, ఇది వేస్ట్, చెత్త. నీ పేరు, నా పేరు చెత్త, వేస్ట్.
ప్రజలకు నువ్వు చచ్చిపోయినావా, రక్తం కార్చినావా? ఎందుకు నీ పేరు మోగాలని చూస్తావు? మనుషుల దగ్గర అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఎందుకు చూస్తావు? దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు కాదు. ఇవాళ ఇవాళ 100 రూపాయలు, మా అక్క చాలా మంచిది, రేపు ఇవ్వకు. నువ్వు 99 సార్లు ఇవ్వు, ఒకసారి ఇవ్వకు. అక్క మారిపోయింది, అన్న మారిపోయినాడు. మనుషులు ఇంతే. అందుకోసమే మనుషుల దగ్గర కాదు నువ్వు సంపాదించుకోవాలి. బైబిల్ ఉంటుంది, మనుషుల దగ్గర సంపాదించుకోవచ్చున్నావా, క్రీస్తు దాసుడు కావు. సో మనం ఎక్కడ తెచ్చుకోవాలి మంట? దేవుడి దగ్గర మంట తెచ్చుకోవాలి. ఆ మంట ప్రజలకు అందించాలి. ఎక్కడ చాలా మంది క్రైస్తవుల దగ్గరనే తిరుగుతారు. నాకు వరాలు ఉన్నాయి, నాకు ప్రేర, దేవుడు వింటాడు, నాకు ప్రాఫెస్లు వస్తాయి. అవి అన్ని అన్యుల దగ్గర వెళ్ళి చేయరా బాబు. సంఘంలో క్రైస్తవుల దగ్గర కాదు, చర్చ్లో వచ్చిన వాళ్ళు ఇది కాదు, పోయి అన్యులు చెప్పు. ప్రాఫెసీ అక్కడే చేయి, నీకు విజన్ స్ట్రీమ్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేయి. అక్కడ కోసం ఇచ్చాడు దేవుడు. చర్చ్లో వచ్చేటప్పుడు దేవుడు నీ కోసం ప్రార్థన చేస్తే నీకు ఎవడు చేయమన్నాడు వాళ్ళ కోసం ప్రార్థన? అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పని ప్రార్థన చేయడం. మీలో రోగే ఉన్నాడా, సంఘ పెద్దలు చెప్పు, వాళ్ళు వచ్చి నూనె తీసుకొని వచ్చి నీకు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు, సంఘ పెద్దలు వచ్చి, బైబుల్ చెప్తుంది, సంఘ పెద్దలు చెప్తే వాళ్ళు వచ్చి నూనె తీసుకొని ప్రార్థన చేస్తే వాడు రోగి అయిన స్వస్థపరచబడతాడు, వాడు పాపం చేసి క్షమించబడతాడు. ఇది వాక్యం సెలవిస్తుంది. బైబిల్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో 100% వి విల్ బీ సక్సెస్. మనుషు దృష్టిగా, దేవుడి దృష్టి. నీకు మంట, ఈ పెంతెకోస్తు దినం నాడు నీకు మంట, నువ్వు అగ్ని బ్యాప్టిజం తీసుకున్నావంటే దేవుడి కోసం జీల్ కలిగి ఉండాలి. హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఉండేటోడు, ఆయన పేరు విజ్జు థామస్. ఒకవేళ ఆయన పాట పాడితే, ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం. మా పాస్టర్ కోరికే అక్కడ క్వైర్ డైరెక్టర్, నేను కూడా వెళ్ళాను, అప్పుడు అందరం ఉన్నాం. ఆయన పాట పాడమంటే ఈయన ఏమన్నాడంటే, అరే నీ గొంతు ఆడోళ్ళు గొంతురా, మొగోలు గొంతురా, నీ ఎట్టుకాని గొంతురా అన్నాడు. ఆయనకు మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే ఆయన గొంతు అట్టనే ఉండదు. ఆయన మాట్లాడితే ఆడోలా మొగోలా నీకు అర్థం కాదు, అటు ఆడోలు కాదు ఇటు ఆయన గొంతే అలాంటిది. ఇప్పుడు ఈయన ఏం చేసిందంటే బాధపడ్డాడు. తర్వాత కాయర్లోకి గెలిచి మమ్మల్ని తీసుకోలే, మేము బయటకు వచ్చినాం. దాని తర్వాత బాధపడుతున్నాడు. అప్పుడు మా ఒక ఫ్రెండ్ అన్నాడు, ఏమన్నాడంటే, మా ఫ్రెండ్ ఈయనకు అన్నాడు, ఏమన్నాడంటే, ఎందుకు బాధపడుతున్నంటే, కాదు పాస్టర్ కొడుకు ఉండే అట్లా అనొచ్చా? ఏమని? అరే నీ ఆడ గొంతు కాదురా, మొగ ఏ గొంతురు అనేది అనొచ్చా అన్నాడు. అయితే ఈయన మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఆయనకు, రే నీకేం కావాలి? పాటలు పాడాలి కదా, పోయి దేవుని దగ్గర పో, మోకాల మీద ఉండు, దేవుణ్ణి అడుగు అన్నాడు. ప్రేట వరకు పోయినాడు, కూర్చున్నాడు. ఇక ప్రభా, ఈ గొంతు ఇచ్చింది నువ్వే, ఆదరణ చేయమన్నది నువ్వే, నాకు ఇక్కడ నడిపించింది నువ్వే, ఇప్పుడు నాకు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి నాకేమో నీకు ఆరాధన చేయాలని చెప్పి పట్టి తిని రోజు ప్రేట వరకు రావడం, పొద్దుగా రావడం, సాయంకాలం వరకు కూర్చోవడం, ప్రార్థన చేసుకోవడం, పోవడం. కొన్ని రోజులు అలాగనే చేసినాడు. తర్వాత ఏమైందేమో, ఈయన పాటలు పాడడం మొదలు పెట్టాడు. ఏ పాస్టర్ కొడుకైతే వద్దన్నాడు ఆయనకి మెయిన్ సింగర్గా పెట్టాడు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో హైట్ నగర్ అటు సైడ్ పెద్ద చర్చ్ పాస్టర్. ఆయన చాలా ఆల్బమ్స్ రిలీజ్ చేసినాడు. ఆయన ఏంటిది జీల్ కలిగి ఉన్నాడు. దేనికోసము? ఒకరు చెప్పింది నెగిటివ్ కాదు, దానికి దేవుని దగ్గర వెళ్ళి గోజాడి తెచ్చు. ఒక్కటి మాట చెప్తా, దేనికైనా యూ హ్యావ్ టు పే ద ప్రైస్. దానికి వెల చెల్లించాలి. నేను వెల చెల్లించను, నాకు కావాలి అంటే రాదు. ఆయన వెల చెల్లించినాడు, వెళ్ళాడు, దేవుని దగ్గర కూర్చున్నాడు. దాని తర్వాత ఆ చర్చ్లో ఆయననే టాప్ సింగర్. ఏవైతే వరస్ట్ అన్నాడో ఆయనకే దేవుడు ఏం చేసినాడు? బెస్ట్. ఇప్పుడు ఆయన ఫారెన్ అమ్మాయి, అమెరికాకి వెళ్ళాడు, అమెరికా అమ్మాయిని చేసుకొని ఇండియాకి వచ్చి సేవ చేస్తూ మంచి చర్చ్ ఉంది ఆయన. నా ఫ్రెండే ఆయన. సో జీలు కలిగి ఉండాలి. దేవుడి పట్ల ఏం కలిగి ఉండాలి? నీకు ఇక్కడ లోపల మంట మండిందనుకో, బయట ఎవరు చెప్పినా నువ్వు ఏం చేయవు, దాని లక్ష్య పెట్టు. జీల్, సువార్తకు జీల్, దేవుడు పని చేయడానికి జీల్ కలిగి ఉంటాం. మనం అందరికీ ఒక మాట తెలుసు, ఏంటంటే పంజాబ్ దేశం నుండి భక్తి సింగ్ గారు, సాధు సింగ్ గారు వచ్చారు, గొప్ప పరిచర్య చేశారని మనకు తెలుసు. కానీ వీళ్ళిద్దరు పంజాబ్ నుండి రావడానికి, జాన్ హర్గేజ్ అనే ఒక వ్యక్తి అమెరికా దేశం నుండి దేవుడు చెప్తే ఆయన భారతదేశానికి భారంతో వచ్చి పంజాబ్లో ఉన్నాడు. కానీ ఈయన ప్రాబ్లం ఏం తెలుసా? మాట సరిగా రాదు, సరిగా వినిపించదు. ఏం రాదు ఈయనకు? సరిగా మాట్లాడలేడు, సరిగా వినిపించలేదు. ఇప్పుడు ఈయన వచ్చి సేవ చేయాలి, ఎలా చేస్తాడని చెప్పి పంజాబ్లో కూర్చొని ప్రార్థన చేశాడు. ప్రభా, నేను ఇక్కడ మాట్లాడలేను, నేను వినలేను, నాకు చెవిటి, నేను సరిగా మాట్లాడను నాతో, కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నుండి మంచి తిరుగులేని ఒక బలమైన సేవకులు లేవనెత్తు ప్రభా అని చెప్పి ఆడ కొన్ని నెలలు ప్రార్థన చేసి తిరిగి వెళ్ళిపోయి అక్కడ అమెరికా దేశంలో కూడా మళ్ళీ ఇదే దేశం కోసం ప్రార్థన. ఆయన ప్రార్థన ఫలమే
భక్తి సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు. మనకు సాధు సుందర్ సింగ్, భక్తి సింగ్ గారు తెలుసు, కానీ ఈయన తెలియదు. ఇప్పుడు వీళ్ళంత గొప్ప పరిచర్య చేయడానికి రీజన్ ఎవరు? ఆ వ్యక్తి. ఇప్పుడు దేవుడి దృష్టిలో ఎలా ఉండొచ్చు ఆయన? విలియం కేరీ ఇండియాకి రావడానికి వాళ్ళ పాస్టర్ కారణం. వాళ్ళ పాస్టర్ చెప్పినందుకు వచ్చినాడు ఆయన. సో మన లైఫ్లో కూడా ఫైర్ బ్యాప్టిజం అనేది గుండెలో మండుతూ ఉండాలి. దేవుడి కోసం జీల్, దానికి ఏదైనా దాటిపోవాలి, దానికి ఏదైనా దాటుకుని వెళ్ళిపోవాలి. అయ్యో నాకు జ్వరం వచ్చింది, నేను రాలేను చర్చ్కి, నాకు కాళ్ళు వస్తుంది, నేను రాలేను, తలనొప్పి వస్తుంది, ప్రార్థన పోలేను. ఓహో, నీకు జీలు కదా. ఇప్పుడు దేవుడు నీకు దీవించాలి. ఏమని? క్రమం లేకుంటే దేవుడు దీవించాడు. సో నీ అగ్ని బ్యాప్టిజం నువ్వు పొందుకోవడానికి రీజన్ ఏంటంటే నీకు దేవుని ఒక భారం కలిగి ఉండాలి, నీకు లోపల మండుతూ ఉండాలి. ఏం మండుతుండాలి? వాడు నాకన్నా ముందు పోతున్నాడు, వాడు చూడగానే మంట. ఈ మంట కాదు, ఆత్మల రక్షణ పట్టమంట. ప్రభువా వీడికి రక్షిస్తావా లేదా, వీళ్ళు నడిపిస్తావా లేవా, నరకానికి వెళ్తున్నా, ఈ భారం కలిగి ఉండాలి. వాడు చాలా బాధపడుతున్నా, వాడికి స్వస్థపరుస్తావా లేదా, ఈ భారం కలిగి ఉండాలి. ఈ భారం కలిగి, ఈ ఫైర్తో ఉండాలి. బైబిల్తో చదవాలి, దేవుడితో గడపాలి, ఎప్పుడు దేవుడికి వెళ్ళాలి. దేవా నువ్వు చెప్పు, నేను వింటా ప్రభా, నేను చెప్పడంగా జీల్ కలిగి ఉన్నప్పుడు అదే నీ ఫైర్ అనమాట బాప్టిజం. హృదయంలో అదే మంట. ఆ మంట లేకపోతే వేస్ట్. సో ఇక్కడ ఒక మాట చూడండి, కీర్తనలు 39:3. కీర్తనలు 39:3. నా గుండె నాలో ఎలా మండుస్తుంటుంది? ఏం ధ్యానిస్తుంటే? బైబిల్ని ధ్యానిస్తుంటే గుండెలో ఏం కావాలి? మంట పుట్టాలి. అది అగ్ని బ్యాప్టిజం. అప్పుడు నువ్వు దేవుళ్ళో కరెక్ట్ ఉన్నావు దాని అర్థం. కొంతమంది బైబిల్ చదవగానే ఈ వాక్యం ఆయనకు, ఈ వాక్యం ఈయనకు, ఈ వాక్యం ఈయనకు, మరి నీకేంటిది? ఏం లేదు. నీకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్ని వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టేసినావు. ఇప్పుడు నీకేముంది? ఏం లేదు. మరి అంతే కదా. బ్రదర్ సిస్టర్ నీ కోసం ప్రార్థన చేస్తే దేవుడి చూపించాడు. అవునా, నా కోసం చూపి, మరి నీ కోసం ప్రార్థన చేయండి బ్రదర్ సిస్టర్, ప్రార్థన చేయండి. అది నీ కోసం ప్రార్థన చేయండి, నా కోసం నువ్వు చేసినాయినా. నశించిన ఆత్మలకు ప్రార్థన చేయాలి కదా. నేను ఆల్రెడీ రక్షణ పొందుకున్నా కదా, నేను ఆ ప్రేయర్ రిక్వెస్ట్ నీకు ఇవ్వలే కదా. దేవుడు ఇది చదువుతున్నప్పుడు బైబుల్ ఎవరి కోసం చదవాలి? నేను నా కోసం చదువుకుంటా, మీకోసం చదవాలి నేను బైబుల్. కొంతమంది వేరేవాళ్ళ కోసం చదువుతారు బైబిల్. వేరేళ్ళకి చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, వేరేళ్ళకి చెప్పడానికి పేరు చదువుతాడు. అదా, దానికోసం కాదు బైబిల్. నీ కోసం నువ్వు చదువుకోవాలి. నువ్వు తినడానికి నీ కడుపుకు తింటావా, వేరేళ్ళు చూపించుకోవడానికి తింటావా? వాక్యం నీ కోసం ఉండాలి. అది వాక్యం చూసినప్పుడు హృదయంలో ఏం కావాలి? మంట లేవాలి. ఎస్, ఇది నా కోసమే, దేవుడు ఇది నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. లాస్ట్ వీక్ నేను వరంగల్కి వచ్చిన కొత్తలో ఏ విధంగా అయితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో, మళ్ళీ నేను అదే ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాను. నేను దేవుని దగ్గరికి అడిగిన, ప్రభా ఏంటిది? నేను వరంగల్కి వచ్చిన కొత్తలో ఎట్లయితే రూపాయి కోసము నేను కష్టపడ్డాను, రూపాయి కోసం ఈ ఫంక్షన్ తర్వాత ఎందుకు ఇంత నాకు కరువు వచ్చింది? ఎందుకంటే మీరు ప్రయత్నం చేస్తా నాకు తెలియదు. నాకు కరువు వస్తే మాట నేను దేవుణ్ణి అడుగుతా. ఎందుకంటే నేను పోషించి అన్ని చూసుకుంటాను, ఆయన కాబట్టి ఆయనకి వెళ్ళి అడుగుతాను నేను, ప్రభా మరి ఎందుకు ఇంత కష్టం వచ్చింది? ఇది నష్టం ఎందుకు వస్తుంది? ఈ నష్టం ఎందుకు వస్తుంది? ఇది ఎందుకు వస్తుంది? ఏంటి? డబ్బులు నాతో లేవు, ఏం చేయమంటావు? ఎందుకు వచ్చింది? నాకు ఇంత టైట్ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నప్పుడైతే డబ్బు పెట్టాలి, లేనప్పుడు ఏమవుతుంది? రూపాయి ఖర్చు పెట్టాలన్నా, అరే మళ్ళీ ఇది పెట్టాలి కదా, ఇది పెట్టాలి. ఏంది నాకు ఇంత పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఒక విజన్ చూపించాడు. ఏం చూపించాడంటే పక్షిరాజుని చూపించాడు. పక్షిరాజు ఏం చేస్తున్నాడు? తన గూడిని చెదరగొట్టేసి మళ్ళా వేరే గూడు కడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు ఇదే నేను చేస్తున్నా అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఇదేంటిది? గూడిని చెదరగొట్టి ఇదే చేస్తున్నానంటే, మంచి గూడిని చెదరగొట్టి మళ్ళీ ఇంక చేస్తాడు దేవుడు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అడిగిన, ప్రభా ఇది నాకు అర్థం కావట్లేదు, గూడు చెదరగొట్టడం ఏంటిది అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నేను నీ లైఫ్లో సంఘంలో రెస్టోరేషన్ చేయట్లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నేను కొత్తది చేస్తున్నా అన్నాడు. చూడండి యెషయా 43.
ఆ, 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 ఆ. మరి మనం ఏం చేస్తాము? ప్రభా, నా ప్రార్థన జీవితం రెస్టోర్ చేయవా ప్రభా, నీతో మొదటి ఉన్న ప్రేమ రెస్టోరేషన్ చేయవా ప్రభా, మొదటి నాకు ఉన్నది నాకు ఇయ్యవా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభా, నేను కూడా రెస్టోరేషన్ ఈ ప్రభా అని నేను దేవుడు నన్ను రెస్టోరేషన్ చేయటం ఉన్నది మొత్తము తీసేస్తున్నా. గూడుని ఏం చేస్తున్నా? నీ ఫ్యామిలీ లైఫ్ డెస్ట్రాయ్ చేస్తున్నా, చర్చ్ స్పిరిచువాలిటీ అన్ని డెస్ట్రాయ్ చేస్తున్నా అన్నాడు. ఇదేంటిది అన్నాను. అర్థం కానీ మొత్తం తీస్తుంటే అదంతా కలుష్యం అయిపోయింది. ఏమైపోయింది? కలుష్యం అయిపోయింది. అభిషేకం అవన్నీ ఏమైంది? కలుష్యం అయిపోయింది. కనుక అది తీసేసి నేను కొత్తది చేస్తున్నా. కొత్త కుటుంబం, కొత్త ఆత్మీయత, కొత్త అభిషేకం, కొత్త ప్లాన్ అన్ని కొత్తది వేస్తున్నా అన్నాడు. కొత్త ఉద్యోగం, కొత్త బిజినెస్, కొత్తవన్నీ న్యూ డోర్స్ ఓపెనింగ్ చేస్తున్నా అన్నాడు. నేను ఎవరి కోసం ప్రార్థన చేసినా? మీకోసం చేయలే. నేను నా కోసం చేసుకున్నా. నా కోసం అడిగితే దేవుడు అన్నాడు, నీ కాదురా, నీకు నీతో పాటు చర్చ్ మొత్తానికి అన్నాడు. హల్లెలూయా. ఏంటిది? న్యూ డోర్స్ ఓపెన్ చేస్తున్నా, న్యూ అభిషేకం, న్యూ ఫ్యామిలీ లైఫ్. ఏంటిది? పాత ఫ్యామిలీ లైఫ్ మంచి లేదురా. పాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఫైనాన్స్ బాగలేదు. పాత ఫ్రెండ్షిప్ బాగలేదు. పాత జాబ్ ప్రాబ్లమ్స్ బాగలేదు. పాతది ఏంది? ఏముంది? అంతా దాంట్లో ఏముంది? పాపం ఉంది. సో కడుగుతున్నా, మళ్ళీ పాపం పెరుగుతుంది. అందుకోసమే దాన్ని తీసి పడేస్తున్నా. మళ్ళీ ఏం చేస్తున్నా? కొత్త ఇల్లు కడుతున్నా, కొత్త ఉద్యోగం ఇస్తా, కొత్త వ్యాపారం ఇస్తా, కొత్త కస్టమర్లు ఇస్తా. ఏంటిది? కొత్త అభిషేకం ఇస్తా, కొత్త ప్రార్థన జీవితం ఇస్తా, కొత్త రెవల్యూషన్స్ ఇస్తా, న్యూ మిరాకిల్స్ చేస్తా. ఏంటిది? ఎవరు చేస్తారు? నేను చేస్తా. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నేను ప్రార్థన చేస్తే అయిందండి, నా దేవుడు చెప్పాడు కాదు. ఇది కలుష్యం అయిపోయింది. తీసి కరేపాకు తీసి పాడేసినట్టు ఇవన్నీ తీసి పాడేస్తున్నాను నేను. న్యూ రెవల్యూషన్. ఏంటిది? న్యూ అనాయింటింగ్, న్యూ లైఫ్. ఏం జీవితము? కొత్తది ఇస్తున్నా. మొత్తం సమస్తము పాతవి గతించెను, సమస్తము అన్ని న్యూ చేస్తున్నా. రెస్టోరేషన్ చేయట్లేదు. మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అన్నప్పుడు ప్రభా ఈ రెస్టోరేషన్ అది బాగుంది, కానీ ఈ గూడు చెదర కొట్టి ఎక్కడ ఉండాలి అదే పెద్ద బాధ ప్రభా. ఫైనాన్షియల్స్ అన్ని తీసేస్తున్నాడు. ఏంది ప్రభా ఫైనాన్స్ ఉన్నాడంటే ఆ ఫైనాన్స్ అన్ని తీసేస్తున్నా నేను. ఏంటిది? పాత ఫైనాన్స్ అంతా పోతుంది. అది ఉండ రూపాయి కూడా నువ్వు కాపాడుకోవాలని ఉండ పోతుంది, మొత్తం పోతుంది. నెక్స్ట్ మొత్తం న్యూ ఫైనాన్సెస్ ఇస్తాను. న్యూ వే ఫైనాన్షియల్స్. ఈ న్యూ వేలో ఏంటిది? ఉండదు. ఇంతవరకు స్టార్టింగ్లో ప్రభా ఫేత్ లాస్ట్ మూమెంట్లో వచ్చేది, తర్వాత కొంచెం ముందు వచ్చేది. ఇప్పుడు మొత్తానికే ముందు ఇస్తా బట్ అంటాడు. హల్లెలూయా. సో ఫేత్ లెవెల్ ఇంక్రీజ్, స్పిరిచువల్ లెవెల్ ఇంక్రీజ్, లైఫ్ స్పిరిట్. ఈ ఆల్రెడీ చెప్పాను, ఈ మంత్ నుండి న్యూ డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఈ మంత్ నుండి న్యూ డోర్స్ అన్ని దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. న్యూ బిజినెసెస్ న్యూ అని ఓపెన్. ఇక దేవుడు ఇదే చెప్పాడు. మరి ఎందుకు నాకు ఇట్లా అవుతుంది? ఎందుకంటే నాకు ఏమైనా కరువు వస్తే ఎవరిని అడగా? దేవుడినే అడుగుతా. నువ్వే కదా రామన్న సేవకి ఇగో ఏంది ఇంత ఫైనాన్సెస్, ఇంత కష్టం ఎందుకు అయితే దేవుడు? అరే బాబా అవన్నీ తీసేస్తున్నా, నేను న్యూ ఫైనాన్స్ ఇస్తా. ఎందుకు? న్యూ స్పిరిచువల్ లైఫ్, న్యూ ప్రేయర్ లైఫ్, న్యూ అనాయింటింగ్. కారణం ఏంటిది? పాతది ఏమైంది? పాతలో అంతా సప్పగా అయిపోయింది. అందుకే కానన్ విందులు అంటాడు, పెళ్లి కొడుకు వచ్చిన చుట్టాలందరూ అంటాడు ఏమని? అరే ఫస్ట్ ఏమో ఎవరైనా మంచిది పోసి తర్వాత జబ్బుత్ పోస్తారు, నువ్వు ఫస్ట్ జబ్బుత్ పోసి ఇప్పుడేంద్రా మంచిది పోస్తున్నావు అంటే, అరే అది అయిపోయిందిరా. అది ఫస్ట్ చేసిన ద్రాక్షరసం ఉంటే ఏమైందంటే రాను అది అయిపోయిందిరా. దాని నీళ్ళు ఎంత నీళ్ళు పోసినా టేస్ట్ అది రావట్లేదురా, అందుకే అయిపోతే. ఇప్పుడు ఏసీ ఏం చేసినాడు? హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఏం చేసినాడు? ఇప్పుడు ఆ బాణాలన్నీ ఖాళీ చేసేసి కొత్త ద్రాక్షరసం ఇచ్చినాడు. ఒకవేళ పాత దాంట్లను కలిపితే అది ఇది రెండు ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి పాతదంతా తీసేసి న్యూ లైఫ్, న్యూ అనాయింటింగ్, న్యూ బ్లెస్సింగ్స్, న్యూ జాబ్, న్యూ హెల్త్ నేను ఇవి ఇస్తున్నా అన్నాడు. హల్లెలూయా. నీకు తర్వాత ఇదే వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే దీని గురించి ఎటుపోయినా అదే ఆలోచిస్తున్నా. ఎగ్జాక్ట్లీ ఒక పాస్టర్ గారు అదే వర్డ్ చెప్తున్నాడు. నాకేమైతే నైట్ దేవుడు చెప్పాడో అదే సేమ్ చెప్తున్నాడు. దేవుడిని కన్నీ నువ్వు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను అప్పుడే మా పాస్టర్ అమ్మ చెప్పిన. ఏంటంటే నిన్న నాకు దేవుడికి చెప్పాడు, మొన్న నాకు ఇది చెప్పాడు, ఇప్పుడు ఇది చెప్తే చూడు ఇదే సేమ్ చెప్తున్నాడు చూడు అనేసి.
దేవుడు ఎప్పుడైనా కన్ఫర్మేషన్ ఇస్తాడు. దానికి నేనేం వెతకాల్సిన అవసరం లేదు, ఆయననే కన్ఫర్మేషన్స్ ఇస్తాడు. ఏంటిది? నేను ఇది చేయబోతున్నా. ఇవి క్లియర్గా ఉంది. ఏముంది? 19 వచ్చిన ఏముంది? 18 వచ్చిన పాత వాడి గురించి, నా ఉద్యోగము, నా పాత లవ్వరు, నా పాత ఫైనాన్స్, నా పాత ఫ్రెండ్, పాత ఇల్లు, పాతది అయిపోయింది. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొత్తది ఇస్తున్నాడు. కొత్త వ్యాపారం, కొత్త ఉద్యోగం, కొత్త ఆత్మీయత, కొత్త దేవుడు. అరే ఆ ఫ్రెండ్ మంచోడు ఉంటేరా, ఆ మంచోడే నిన్ను కొంప ముంచినాడు రా. అందుకే కొంప ముంచోడిని తీసి నీ లైఫ్లో మంచోడు ఇస్తున్నాడు. ఏముంది 19 వచనంలో? మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకోకున్నాడు, తలంచవద్దు, ఇదిగో నేను ఒక నూతన క్రియ ప్రతి ఒక్కరి లైఫ్లో, జాబ్ న్యూ, బిజినెస్ న్యూ, అనాయింటింగ్ న్యూ, ప్రేయర్ లైఫ్ న్యూ, అన్నీ న్యూ, మెమొరీ పవర్ న్యూ. పాతదాన్ని డిలీట్ చేసుకోవాలి. పాతది కొంతమంది ఎట్లుంటారు తెలుసా? నిన్నేం తిన్నావు? ఏం తిన్నాను? 10 సంవత్సరాల కింద నువ్వు నాకు ఈ మాట అన్నావు తెలుసా? అంటే 10 years బ్యాక్ ఏమయ్యా మాట్లాడిందో గుర్తుంది, నిన్న తినేది గుర్తులేదు అనమాట. ఎంత షార్ప్ మెమొరీ అంటే కొట్లాడడానికి అయితే మెమొరీ ఎక్కడ నుండి ఏంటిది మెమొరీ కార్డు నుండి ఎక్కడ నుండి సర్చ్ కొట్టి వెంటనే తీసుకొచ్చేది. డేటా ఫాస్ట్గా పనిచేస్తుంది. కొద్దిగా నేనేం తిన్నా అంటే ఏం తిన్నా, నేను అన్నావు కదా, ఏమన్నా నేనేమన్నా. సో అందుకే ఇదంతా వైరస్ వచ్చి కరప్టెడ్ అయిపోయింది కాబట్టి దేవుడు ఫార్మేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అదంతా ఫార్మేట్ చేసి పాత. ఒకవేళ నువ్వు డిలీట్ చేయడానికి దేవుడికి ఆప్షన్ ఇవ్వలేదు అనుకో, దేవుడు ఏం చేయడం అని లేదు, ప్రభా ఇది మట్టు కావాలి, పెట్టుకో. దానికి దేవుడు బాధ్యత కాడు. ఒకవేళ నువ్వు కంప్లీట్ ఫార్మేట్ చేస్తే పాతవన్నీ తీయడానికి అనుమతిస్తే తీసి నువ్వు ఇస్తాడు. లేదు ప్రభా ఇది అయితే వద్దంటే అన్ని పెట్టుకో అంటాడు. అదే ట్రస్ట్ చేయడం దేవుణ్ణి, అదే దేవుణ్ణి నమ్మడం. నీ హెల్త్ కానీ ఏదైనా కానీ పాత తీసి దేవుడు కొత్తది ఇస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నువ్వు వాక్యం చదివినప్పుడు ఏం కావాలి? ఇక్కడ ఏం కావాలి? చూడండి 1 కొరింథీ 3:13 వచ్చిన 1 కొరింథీ 3:13. అగ్ని చేత, చూడండి, నువ్వు ఏదైనా పని చేసి దేవుని దగ్గర తీసుకొస్తే అగ్నిలో అది ఏమవుతుంది? కాలిపోతావు. అవునా? నువ్వు అగ్నితోనే కలిసి పని చేసినావు అనుకో, అగ్ని ఆ పని కాల్స్తుందా? నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను కట్టెలతోని పని చేసి కట్టెలతో ఇల్లు కట్టి తీసుకొచ్చి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? కాలిపోతుంది కదా. అదే నేను అగ్నితో ఇల్లు కట్టి తీసుకొచ్చి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? కాలుతుందా? కాలదు కదా. సో నువ్వు పరిశుద్ధాత్మతో కలిసి పని చేసింది అది నీకు రిజల్ట్ ఇస్తుంది. పరిశుద్ధాత్మతో కలిసి చేయండి కాలిపోతుంది. అది నువ్వు ప్రార్థనే కానీ, బైబులే కానీ, పరిచర్య కానీ, ఏదైనా కానీ కాలిపోతుంది. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాడు. సో దేవుడు అంటాడు, నేను చెప్పినానా నీకు ఆ పని చేయమని? నేనేమైనా చెప్పినాను అది పని చేయమని? నీ అంతా నువ్వు చేసినావు, నేను చెప్పినానా? అప్పుడు ఏమవుతుంది? వేస్ట్. అగ్నిలో వేయంగానే ఏమవుతుంది? కాలిపోతుంది. సో మన పని కాలకుండా ఉండాలంటే మనం అగ్ని బ్యాప్టిజము పొందుకొని లోపల ఏం కావాలి? మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏం కావాలి ఇక్కడ? మండుతుండాలి. దేవుడు ఒక బ్యాప్టిజం తీసుకుని దేవుని ఒక భారం కలిగి ఉండాలి. ఆ బర్డన్ నీకు ఉందంటే నువ్వు ఫైర్ బ్యాప్టిజం తీసుకున్నట్టు. ఆ బర్డన్ లేదనుకో, నీకు ఫైర్ బ్యాప్టిజం లేదు. ఇంకొక మాట చెప్పింది ముగిస్తా. ప్రభు బలం ఉంది కాబట్టి చెప్తున్నా. దేవుడు ప్రభు బలం ఇస్తున్నప్పుడు మాట అంటాడు, ఏమన్నాడు? ఇది నా శరీరం. ఈ శరీరానికి ఈ శరీరం అవసరం ఉంది. ఈ శరీరానికి ఆ శరీరము అవసరం కదా. అందుకే దేవుడు గెస్మని తోటకు వెళ్ళే ముందు ఇది నా శరీరం తీసుకోండి, ఎందుకంటే మీ శరీరం అని పాపిష్టి శరీరాలు రా బాబోయ్. ఆ పాపిష్టి శరీరాలు మంచిగా రోగిష్టి శరీరాలు కాబట్టి, ఆ రోగిష్టి శరీరాలు పాపి శరీరం మంచి కావాలంటే మీ వల్ల కాదు కాబట్టి నా శరీరం తీసుకోండి, ఎందుకంటే నా శరీరం పాపిష్టిది కాదు, రోగిష్టిది కాదు. కాబట్టి నా శరీరం మీరు తీసుకోండి, తినండి, మీరు బలవంతులు కాండి అన్నాడు. నెక్స్ట్ దేవుడు చనిపోయి తిరిగి లేచినాక శిష్యులకు కనిపించి
ఊది పరిశుద్ధాత్మ పొందుకొనిడి అన్నాడు. ఎందుకంటే నీ ఆత్మకు పరిశుద్ధాత్ముడు కావాలి. ఏం కావాలి? ఆత్మ లేనివాడు నావాడు. శరీరానికి దేవుని ఒక శరీరం కావాలి, మన ఆత్మకు దేవుని ఒక ఆత్మ కావాలి. ఈ రెండిటికి పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. అందుకే దేవుడు ఈ రెండిచ్చి మూడోదిగా అగ్ని బ్యాప్టిజం ఇచ్చాడు. ఈరోజు నువ్వు శరీరాన్ని తీసుకున్నప్పుడు అది నీ శరీరానికి, రక్తం తాగినప్పుడు నీ రక్తం పాపాలు పోవడానికి తాగుతున్నావు. పరిశుద్ధాత్మ పొందుకుంది, నీ ఆత్మ పొందుకున్నావు. కానీ ఇవి కలిసి ఆత్మకు శరీరానికి కావాల్సింది పరిశుద్ధాత్మ అగ్ని. ఎప్పుడైతే ఆ అగ్ని పొందుకుంటావు నువ్వు మండుతూ ప్రకాశిస్తుంటావు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? మనకు మనం మోకాల మీద ఉన్న కొద్దిసేపు మోకాల మీద ఉండి సిద్ధపడదాం. మనము అపొస్తలుడైన పౌలు అంటాడు, నాకు నేనే తీర్పు తీర్చుకుంటా, నాకు ఒక తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు అనేసి. కాబట్టి పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు పరిశోధించుకున్నాడు అంటాడు. ఎవడు కూడా అయోగ్యంగా పాలి భాగస్తుడు కావాలి. ఇది దేవుని ఒక శరీరం అని యోచించి తినమంటాడు. కనుక ఒక్క నిమిషం మన మోకాల మీద ఉండి, నిజంగా నీలో మంట మండుతుందా లేకుంటే మంట ఆరిపోయిందా? పరిశుద్ధాత్మ మంట మండుతుందా లేకుంటే ఆరిపోయిందా? ఆ జీలే హోలీ స్పిరిట్ ఫైర్. నువ్వు ఒక వ్యక్తిని చూస్తే మండుతుందా లేకపోతే ఏ మంట మండుతుంది? ఒక వ్యక్తిని చూస్తే, అతని గెలుపుని చూస్తే నీకు మండుతుంది అనుకో, ఆ మంటలు నువ్వే కాలిపోతావు, జాగ్రత్త. కానీ ఒక వ్యక్తికి రక్షించడానికి మండుతుందంటే ఆ మంట అతన్ని రక్షిస్తుంది. ఈ సమయంలో ఏ మంట మండుతున్నావు? ఏ మంట లేకుండా మంట ఆరిపోయిందా లేకపోతే పరిశుద్ధాత్మ మంట మండుతుందా నీలో? ఒకవేళ మంట లేదనుకో, దేవుని ఈరోజు అడుగు, ప్రభా నాలో అగ్ని మండించు ప్రభా, నాలో అగ్ని మండించు ప్రభా. నా అగ్ని లేకుంటున్నాను ప్రభా. వాక్యం చదువుతున్నా మంట లేదు లోపట, చర్చ్కి వస్తున్నా లోపట మంట లేదు, ఇంటికి వెళ్తున్నా లోపట మంట లేదు, సమాజంలో వెళ్తున్నా లోపట మంట లేదు. సచ్చినోడి కింద లక్క ప్రభా, నాలో అగ్ని మండించు ప్రభా. ప్రభా నాలో నీ పరిశుద్ధాత్మాగ్నిని మండించు, నాలో నీ పరిశుద్ధాత్మాగ్నిని మండించు ప్రభా. ఐ నీడ్ హోలీ స్పిరిట్ ఫైర్ బ్యాప్టిజం. నేను మండాలి, నా హృదయంలో నీ మాటలు మండాలి, నీ మాటలు వింటూ ఉండాలి. నేను నీ మాటలు విన్నప్పుడల్లా నా హృదయం మండుతూ ఉండాలి, జీల్ కలిగి ఉండాలి. నేను ప్రభా, నేను జీల్ కలిగి ఉండాలి. ఐ వాంట్ హోలీ స్పిరిట్ ఫైర్. పరిశుద్ధాత్మాగ్ని కావాలి ప్రభా. హోలీ స్పిరిట్ ఫైర్. నాలో అగ్ని మండించు ప్రభా, నాలో అగ్ని మండించు ప్రభా. తండ్రి, నేను చివరి దినాలలో ఉంటున్నాం. ప్రభు పేరట ప్రార్థించేవాడు రక్షింపబడు నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా నాలో అగ్ని మండించు. నీ పరిశుద్ధాత్మాగ్ని కావాలి. ఐ వాంట్ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం లార్డ్. పరిశుద్ధాత్మాగ్ని బ్యాప్టిజం కావాలి ప్రభా. నాలో మంట లేదు ప్రభా, వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నీ గురించి జీలేదు, ఉట్టి నువ్వు బైబిల్ చదివిస్తు ప్రభా. వీళ్ళు పెదవులతో ఆరాధిస్తు కానీ హృదయాలు దూరంగా ఉన్నట్టు ప్రభా. నేను కూడా పెదవులతో తప్పించి హృదయం, నా హృదయం దూరంగా ఉంది ప్రభా. యథార్థంగా ఒప్పుకుంటున్నా ప్రభా, కృప చూపించండి ప్రభా, కనికరించండి ప్రభా. నీ సన్నిధి గడపాలంటే బోర్ అయిపోయింది, బైబిల్ చదవాలంటే బోర్ అయిపోయింది, చదువుతాం తీ అంటున్నాను కానీ ప్రభా చల్లారిపోయింది మంట. నీ గురించి లేదు కానీ మనుషుల గురించి, డబ్బు గురించి, హోదా గురించి, మనుషులు ఏమనుకుంటారని బాగా సీల్ అయిపోయింది ప్రభా. మంట చల్లారిపోయింది ప్రభా. నాకు నీ మంటలో ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని కుమ్మరించి అవన్నీ కట్టలోని కాల్చేసినట్టు నీ అగ్ని కుమ్మరించి నాలో ఉన్న చెత్త కాల్చివేయండి ప్రభా. నాలో అగ్ని మండించండి ప్రభా. అయ్యా నాలో అగ్ని మండించండి నాయన. ప్రభా నాలో అగ్ని మండించండి ప్రభా. ఒకరికి సువార్త చెప్పాక నీ బండి చల్లారిపోయింది ప్రభా, నీతో గడిపే సమయం అయిపోయింది ప్రభా. అయ్యా అగ్ని మండించు, అగ్ని మండించు నాయన. నాలో అగ్ని మండించండి ప్రభా, అంతరంగంలో మండించండి ప్రభా.
అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు ఎట్లా మండినాయే ప్రభా. పేతురు ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు ఎట్లా కోసుకోపోయినాయి ప్రభా. దావీదు కీర్తనలో నా హృదయం మండుచుంది అన్నాడు ప్రభా. మరి నా హృదయం ఏమైంది ప్రభా? మండించండి నీ కోసం జీలు ప్రభా. ఫినెనేస్ ప్రభా, ఆరోనుకు మనవడు నాయన ప్రభా, నీ ప్రజల మధ్యలో ధైర్యంగా వెళ్ళిపోయి తెగుల్ని ఆపేసినాడు కదా ప్రభా అన్నది. ఆసక్తి గలవాడు అయి నువ్వు వాక్యం. అతి జీల్ నాకేమైంది ప్రభా? మాటల్లో జీలు కాదు ప్రభా, క్రియల్లో జీలు కావాలి. మాటలో అగ్ని కాదు, క్రియల్లో అగ్ని కావాలి ప్రభా. నాలో అగ్ని మండించిన ఆయన, నాలో అగ్ని మండించండి ప్రభా. చెడుని నాశనం చేయడానికి, మంచిది స్థాపించడానికి నాలో అగ్ని మండించండి ప్రభా.